హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ఈ విగ్రహం అయితే కోరుట్ల గణేష్ కళ ఆర్ట్ షెడ్లో నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ విగ్రహం అయితే అదైతే కొత్తగూడెం అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనమైతే మేకింగ్ అయిన విగ్రహాలు అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే బుక్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని విగ్రహాలకైతే ఆల్రెడీ బుకింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఆల్రెడీ డిస్ప్లే గణపతులు అయితే కవర్లు వేసి అయితే ఉంచారు. వర్షం పడటం కారణం వల్ల అయితే వీళ్ళన్నీ కవర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, పెద్ద విగ్రహాలు అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎదురుగా అయితే ఒకటైతే 15 feet విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్, మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉన్నాడు. పైన అయితే విగ్రహానికి అయితే తలపాకాని అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడైతే వినాయకుడికి జ్యువెలరీ వర్క్ అయినా అలాగే తలపాక ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే వినాయకుడికి అయితే అటుపక్క 2 సింహాలను అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడికి అయితే పంచకలర్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే తయారైతే చేశారు విగ్రహాన్ని అయితే. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. గణేష్ కళ ఆర్ట్ షెడ్లో అయితే విగ్రహాలు అయితే పెద్ద విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 feet దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, లంబోదర బొజ్జ గణపతి ఒక్కడిని అయితే మనకైతే సింపుల్గా అయితే ఇచ్చారు. కింద అయితే అటు ఇటు నెమల్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది. విగ్రహాలు అయితే ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు వీళ్ళైతే. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి అయితే దాదాపు 18 feet అయితే ఉంది. చూడండి, ఇక్కడైతే జ్యువెలరీ వర్క్కి అయితే స్టోన్ వర్క్కి అయితే డిజైన్ అయితే కలర్లు అయితే వేసారు. చాలా అద్భుతంగా అయితే పంచకైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడైతే విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కువ ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే షాల్వా అయితే ఇచ్చి దానికైతే గ్రీన్ కలర్తో అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, సైడ్ నుంచి చూస్తే మీకు అయితే అవపడుతుంది క్లియర్గా అయితే. చూడండి, ఈ షెడ్లో అయితే ఇంకా అవైలబుల్లో అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం కలర్ అయితే డిఫరెంట్ కలర్తో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే ఎల్లో ఇచ్చారు. బాడీ కలర్ అయితే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ మిక్సింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చెవులను అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు విగ్రహాన్ని అయితే. విగ్రహానికి అయితే మీరు కింద అయితే అటు ఇటు అయితే హంసాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, చాలా బాగుంది విగ్రహం అయితే. చెవులలో డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒక కిరీటానికి అయితే గోల్డ్ ఫినిషింగ్ ఒకటైతే ఇవ్వాలి. ఒక 10% అయితే వర్క్ అయితే మిగిలింది. గోల్డ్ ఫినిషింగ్ అయితే వీడికైతే అక్కడక్కడైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. జ్యువెలరీకైనా అలాగే కిరీటానికైనా కింద నిమ్మలకైనా అయితే కలర్లు అయితే వేయాలి ఫ్రెండ్స్. ఒక 10% కలరింగ్ అయితే మిగిలింది. అలాగే ఇక్కడ చూడండి, బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్ వినాయకుడికి అయితే. దాదాపు ఈ విగ్రహం వచ్చేసి 18 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక పండగ వాతావరణం అయితే జరుగుతుంది. ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే దాదాపు 5 feet నుంచి 22 feet వరకు విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇందాక చూసిన విగ్రహమే, కాకపోతే దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. ఇక్కడైతే ఆ విగ్రహాలకి సంబంధించిన చేతులు కాళ్ళు అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మన ఎంట్రీలో చూసిన విగ్రహాలే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఐ పెయింటింగ్ ఒకటి, జ్యువెలరీ పెయింటింగ్ ఒకటి అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే అన్నీ ఒకటే కలర్ విగ్రహాలు, కాకపోతే ఒకటే డిజైన్ విగ్రహాలు. డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు. మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నచ్చిన కలర్లు అయితే మనకైతే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరైతే ముందుగా వచ్చేది బుక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా దాదాపు 12 feet అయితే ఉంది. చూడండి, ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు ఫ్రెండ్స్. డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు. పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. పంచ కలర్ అయినా అలాగే ఇక్కడ మీరు గమనించారా, వినాయకుడికి తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ వర్క్ అయితే చేశారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కిరీటానికి అయితే ఇక్కడ అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్లు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గణేష్ కళ ఆర్ట్స్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే అవపడుతుంది ఫ్రెండ్స్ బోర్డు అయితే. దీని పక్కన అయితే
ఇక్కడ పైన అయితే తలపాకనైతే ఇచ్చారు ఫ్రెండ్స్ వినాయకుడికి అయితే. అలాగే ఇక్కడ ఇక ఐ పెయింటింగ్ ఒకటైతే మిగిలింది. ఇక్కడ 2 సింహాలను అయితే ఇచ్చారు కింద అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే సిల్వర్ కోటింగ్ అయితే వేసారు జ్యువెలరీ వర్క్కి. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పక్కనైతే ఎస్ఎస్వి కలార్ షెడ్ ఉంది. దీనికి ఎదురుగా అయితే టీఎస్కే కలార్ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ షెడ్లో అయితే ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవన్నీ దాదాపు 18 ఫీట్స్ దానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఇవి. చూడండి పంచ కలర్లు అయితే ఒక డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు. కొన్ని విగ్రహాలకు అయితే ఆల్రెడీ ఫుల్ కలర్ అయితే వేసి అయితే కవర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. మనం అయితే కవర్లు తీసిన విగ్రహాలు అయితే మనమైతే చూస్తున్నాం. అలాగే రేట్లు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనకైతే రేట్ల గురించి అయితే తెలియదు. మనం ఏంటంటే ఏ షెడ్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, ఎంతెంత హైట్ విగ్రహాలు ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అని అయితే ఇన్ఫర్మేషన్ కోసం అయితేనే ఈ వీడియో అయితే చేస్తున్నా. రేట్లు అయితే తెలియదు. మీకు అంతకీ ఇంట్రెస్ట్ ఉంటే మటుకు మేము డిస్క్రిప్షన్లో అయితే నెంబర్లు అయితే ఇస్తాం ఫ్రెండ్స్. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ విగ్రహాల రేటు. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది. చూడండి జ్యువెలరీ వర్క్ అయినా అలాగే కిరీటం అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఏ విగ్రహాలు అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే రెడీ చేసి అయితే ఉంచుకున్నారు. ఆల్రెడీ బుకింగ్ అయిన విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి అయితే కవర్లు వేసారు చూడండి. దీనికైతే పంచ కలర్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఫినిషింగ్ కూడా 100% ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇదైతే ఆల్రెడీ బుకింగ్ చేసుకొని తీసుకొని అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి కొత్తగూడెం అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.